Hi viewers, welcome to Kitchen World. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఈరోజు రెసిపీ ఎగ్లెస్ కేక్ కండెన్స్ మిల్క్ తో మిక్సీలో ఎలా చేయాలో చూద్దాం. నేను ఇచ్చే టిప్స్ ని ఫాలో అవుతూ చేయండి. కేక్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో అర కప్పు మైదా పిండిని కొలిచి తీసుకోండి. ఇప్పుడు ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని లెవెల్ చేసి వేసుకోండి. హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి పిండిని జల్లించండి. ఇలా చేయడం వల్ల పిండి లైట్గా అవుతుంది, లంప్స్ అనేవి లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో అర కప్పు కండెన్స్ మిల్క్, అర కప్పు బటర్, పావు కప్పు పంచదారని వేసుకోండి. 2 నిమిషాల పాటు మిక్సీలో బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వెట్ ఇంగ్రీడియంట్స్లో డ్రై ఇంగ్రీడియంట్స్ కొద్దిగా వేస్తూ కలపండి. కేక్ బ్యాటర్ని ఎప్పుడు ఒక డైరెక్షన్లోనే మిక్స్ చేయాలి. అర కప్పు పాలను కొద్దిగా వేసుకుంటూ కలపండి. కేక్కి యూజ్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ రూమ్ టెంపరేచర్లో ఉండేటట్టు చూసుకోండి. మిగతా డ్రై ఇంగ్రీడియంట్ కూడా వేసి కలపండి. మిగిలిన పాలు కూడా వేసి కలపండి. ఓవర్ మిక్సింగ్ చేయకండి. ఒకవేళ కేక్ బ్యాటర్ బాగా థిక్గా ఉంటే 2 టీ స్పూన్ పాలను పోయండి. 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని వేయండి, లేదంటే యాలకుల పొడిని యూజ్ చేయొచ్చు. కేక్ ప్యాన్కి ఆయిల్ అప్లై చేయండి. నేను ఇక్కడ అల్యూమినియం ఫాయిల్ కేక్ ప్యాన్ తీసుకున్నాను. పిండిని జల్లి ఎక్సెస్ పిండిని ట్యాప్ చేసి తీసేయండి. గుర్తుపెట్టుకోండి, కేక్ బ్యాటర్ని సెంటర్లోనే వేయండి. ఇలా చేయడం వల్ల ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. కేక్ బ్యాటర్ మిక్స్ అయ్యాక వెంటనే బేక్ చేయండి. సార్లు గట్టిగా ట్యాప్ చేయండి. ఇలా చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ తొలగిపోతాయి. ఇక్కడ నేను ఓవెన్ని 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకున్నాను. ఫారెన్హీట్ టెంపరేచర్ పెట్టుకుని 25 నిమిషాల పాటు కేక్ని బేక్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక టూత్ పిక్ పెట్టి కేక్ బేక్ అయిందో లేదో చెక్ చేయండి. టూత్ పిక్ క్లీన్గా వస్తే బేక్ అయినట్టే. ఇప్పుడు షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుని తీసుకుందాం. 4 టేబుల్ స్పూన్ పంచదారలో 8 టేబుల్ స్పూన్ని వాటర్ని వేసుకుని మరిగించి తీసుకోండి. ఈ సిరప్ అనేది 4 నుంచి 5 నిమిషాలు మరిగించి తీసుకోండి. కేక్ చల్లారాక డీమోల్డ్ చేసి నైఫ్తో 2 లేయర్గా కట్ చేయండి. చూడండి, కేక్ అనేది ఎంత బాగా బేక్ అయిందో. ఇప్పుడు షుగర్ సిరప్ని ఫుల్గా అప్లై చేయండి. ఇలా అప్లై చేయడం వల్ల కేక్ అనేది బాగా టేస్టీగా ఉంటుంది. విప్పింగ్ క్రీమ్ని అప్లై చేయండి. నేను ఇక్కడ విప్పింగ్ క్రీమ్ని హ్యాండ్తో విస్క్ చేశాను. మన ఛానల్లో ఆ వీడియో త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఇంకో కేక్ లేయర్ పెట్టి షుగర్ సిరప్ని బాగా అప్లై చేయండి. విప్పింగ్ క్రీమ్ని కేక్ అంతా బాగా స్ప్రెడ్ చేయండి. ఇక్కడ నేను కేక్ని జెమ్స్ ఇంకా చాక్లెట్ని గ్రేట్ చేసి డెకరేట్ చేసుకున్నాను.
ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.